వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే మా అమ్మాయికి అయితే అంగన్వాడీ నుంచి ఏమేమి ఇచ్చారో చూపిస్తాను. కొన్ని ఇచ్చారు, అవి ఏమేమి ఇచ్చారో మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే 2 పాల ప్యాకెట్లు ఇచ్చారండి. 2.5 అండి. సగం ఇచ్చారు, ప్యాకెట్ సగం ఇచ్చారండి. అదైతే ఫ్రిడ్జ్ లో పెట్టాము. 2 ప్యాకెట్లు అయితే ఫుల్ గా ఇచ్చారు. బాలామృతం ఇచ్చారండి. బాలామృతం ప్యాకెట్లు అయితే 2 ఇచ్చారు. ముందు నెలకు ఒకటేనండి, నెలకు ఒకటే కానీ 2 ఇచ్చారు. ముందు నెలలో ఇవ్వలేదు. ఎందుకని గమ్ముని కొంతమంది అయితే వద్దంటారు, కొంతమంది అయితే గేదెలు వేసేస్తారండి. ఇచ్చిన గేదెలకి వేస్తారు, పిల్లలకైతే పెట్టరు. పిల్లలకి ఎట్టపోయినా పెద్దవాళ్ళు అయితే తినొచ్చండి, ఏదో ఒకటి చేసుకోవచ్చు, దీంతో స్వీట్స్ వేసుకోవచ్చు. మా చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ అయితే కుడుములు అయితే చేసేదండి. చిన్నప్పుడు చాలా బాగుండేవి. జావ కాసుకుని వాళ్ళు చిన్నప్పుడు అయితేని, ఇప్పుడైతే చేయట్లేదు కదా, ఏదో ఒకటి చెయ్యాలి. కుడుములైనా దీంతో పాటు గారెలు వండుతున్నారు. మళ్ళీ కేక్ కూడా చేశాను. నేను ఒకసారి అయితే కేక్ చేశాను, చాలా బాగుందండి కేక్ అయితేని. మామూలుగా చాక్లెట్ కేక్ ఎలా చేసుకుంటాం మనం అలాగే చేశాను, చాలా బాగుంది. ఇప్పుడు కూడా ట్రై చేయాలి ఒకసారి. ఈ పిండి అయితే ఇవ్వట్లేదని నెల ఇవ్వట్లేదు, రావట్లేదు అంటున్నారు. 2 నెలలకు ఒకసారి అలాగే ఇస్తున్నారు. ఇప్పుడైతే 2 ప్యాకెట్లు ఇచ్చారండి. మీకు చూపిస్తాను, చేసినప్పుడు కూడా చూపిస్తాను దీంతో ఏం చేస్తున్నానని. చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ అయితే కుడుములు వండేది. పిండిని కొబ్బరికాయ వేసి మామూలు కుడుములు వండుకుంటాం కదండి, అలా ఉండేది. చాలా బాగుండేది. మేము కూడా మా అమ్మ కూడా ఉండేది ఒక్కోసారి. చాలా బాగుండేయండి. ఇప్పుడు కూడా ఏదోటి వండాలి, చూపిస్తాను. రొట్లు కూడా వేసుకుంటారండి, రొట్లు కూడా వేసుకునే వాళ్ళం అప్పుడు. అవి కూడా బాగుంటాయి. కొంతమంది అయితే పానేస్తారు, మంచి గవర్నమెంట్ నుంచి ఇచ్చింది కదండి, చీప్ గా చూసినట్టు చూస్తారు. ఈ పిండి వాటర్ చాలా మంది నిల్వైపోయింది అనుకుంటారు, కానీ బాగుంటదని పిల్లలకి ఎట్టకపోయినా పెద్దవాళ్ళని ఏదో యూజ్ చేసుకోవచ్చు. కేక్ కూడా చేశాను, ఈసారి కూడా ట్రై చేయాలి. దీంతో పాటు ఏదో చేద్దాము. తర్వాత అయితే గుడ్లు ఇచ్చారండి, గుడ్లు అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈ గుడ్లు కొన్ని నిల్వైపోతాయండి. అలాగే మొన్న 7 గుడ్లు అయితే పాడేసామండి, మంచిగా బాగాలేదు. అంగన్వాడి ఇచ్చి ఎప్పుడు ఉంటాయి కదండి, అవి అయితే బాగాలేదు. గమ్మును వండేసుకోవాలి, నిల్వైపోతాయి. ఈ గుడ్లు అయితే ఇచ్చారు, గమ్మున అయితే ఇచ్చి వండేసుకోవాలండి. అంగన్వాడి నుంచి ఇచ్చిన తర్వాత రోజు నుంచే వండేసుకోవాలి, లేకపోతే పాడైపోతాయి. కొన్ని రోజులకు ఎక్కువ రోజులు ఉండవండి, మామూలుగా మనం బయట కొనుక్కుని ఇలాగా ఉండవు. ఈ గమ్మున వండేసుకోవాలి. ఇవి అయితే ఇచ్చారు. మేమైతే ఎలా చెక్ చేస్తామంటే గుడ్లు బాగున్నాయా లేవా అని నీటిలో వేసి చూపిస్తాను. కిందకు నీటిలో వేసి చూపిస్తానండి. కిందకు మునిగిపోతే బాగానే ఉన్నట్టు, పైకి తేలేయాక అవి పాడైపోయినట్టు, పాడేయాల్సిందే. అలాగే 7 గుడ్లు అయితే పాడేసామండి మన నెల అయితేని. ఇప్పుడైతే చూపిస్తాను మీకు. పాలు ఇవన్నీ ఉంటాయి కానీ గుడ్లు మాత్రం ఉండవండి. గుడ్లు అయితే వండేసుకోవాలి అంటేనే. ఇగోండి నీళ్ళు అయితే తీసుకున్నాను దీంట్లోని. ఇప్పుడైతే చూపిస్తాను మీకు. గుడ్లు నీటిలో వేసి చూపుతాను. అవి అయితే కిందకు ఉండిపోయానుకో అవి మంచిగానండి, పైకి తేలిని అయితే పాడేయాల్సిందే, వండుకోకూడదు అలాంటివి. ఇప్పుడైతే మీకు చూపిస్తాను, చూసేయండి. నీళ్ళు తీసుకున్నానండి ఓ దాంట్లోకి. ఇప్పుడైతే చూపిస్తాను. గుడ్లు ఏదో స్టాంప్ ఉంటదండి దీనికి, కలర్ పింక్ అయినా ఇలా స్కై కలర్ అయినా ఉంటాయి. నీటిలోకి ఇలా వేసాను, అలా మునిగిపోయాక మంచిగానండి. పైకి తేలితే మాత్రం అవి పాడేయాల్సిందే. బాగానే కిందకి వెళ్ళిపోతున్నాయి. మొన్న అయితే అసలు బాగాలేదండి, 7 గుడ్లు అయితే పాడేసాము. అప్పుడు అయితే వీడియో తీయలేదండి మామూలుగాని. ఇప్పుడు కూడా అలా ఉంటాయేమో అని చూస్తున్నాను, కానీ బాగానే మునిగిపోతున్నాయి. ఒక్కోసారి అయితే మంచిగా ఉండవండి గుడ్లు. ఇప్పుడైతే బాగానే కిందకి వెళ్ళిపోతున్నాయి. అన్ని కూడా బాగానే ఉన్నాయండి ఈసారి. అంటే ఒక్కోసారి బాగా ఉండవండి,
ఒక్కోసారి బాగానే ఉండవు. ఇప్పుడు బాగానే ఉన్నాయండి, అన్ని కిందకి దిగిపోతున్నాయి. అన్ని బాగానే ఉన్నాయండి గుడ్లు, పైకి అయితే తేలట్లేదు. ఉందండి బాగానే ఉన్నాయి. మొన్న అయితే వీడియో తీయలేదు కదండి, పైకి వచ్చేసినాయి. మొన్న గుడ్లు అయితే పాడేసాం మేము. నేను అనసంగా అనుకున్నాను వెయ్యి వీడియో తీసుంటే బాగుంది అనుకున్నాను. ఈ నెల అయితే చూద్దామని చూపించేటప్పటికి అన్ని బాగానే ఉన్నాయండి గుడ్లు. ఇయ్యనా కూడా గమ్మున వండేసుకోవాలి, లేకపోతే పాడైపోతాయి, బాగుండవు గుడ్లు. ఇంకొన్ని బాగానే ఉన్నాయి గుడ్లు అయితేని. గుడ్లు అయితే అన్ని బాగానే ఉన్నాయి, అన్ని మునిగిపోయి. బాలామృతంతో కూడా ఏదో స్వీట్ చేస్తాను, చూపిస్తాను అప్పుడు కూడా. ఎవరు కూడా పాడేకండి, వండుకోండి, చాలా బాగుంటాయి. కుడుములు వండుకున్నా బాగుంటాయి దీంతో. పాలు ఎలాగా పాడేటన్ని బాగుంటాయి. ఇదండి వీడియో. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ కొట్టండి ప్లీజ్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. స్కిప్ చేయకుండా ప్లీజ్ స్పీడ్గా పెట్టుకున్నా నా వీడియోని అయితే పూర్తిగా చూడండి ప్లీజ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.